వరకు కూడా నూతనంగా మరొక కొత్త వందే భారత్ ట్రైన్ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి ప్రజలు, సభాధ్యక్షులు డిఆర్ఓ గారు పవన్ ప్రసాద్ గారు, పార్లమెంటు సభ్యులు మత్తుపల్లి భరత్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు బాబురావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు కన్నబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, కోమల విజయ్ గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు, గండి బాబు గారు, అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, రైల్వే సిబ్బందికి, మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రైల్వే స్థానిక సబ్జెక్టు నేను పార్లమెంట్ సభ్యుడిగా అయినప్పటి నుంచి చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటిది. ఆ రోజు 2014లో మొట్టమొదటిసారిగా రైల్వేస్ కి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను అడుగులు వేస్తుంటే నాకు ప్రధానంగా సహకరించినటువంటి రైల్వే సిబ్బంది అందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ రోజు 2014లో అప్పుడు ఉన్నటువంటి పద్ధతుల్లో ఏదైనా ఒక రైల్వే ప్రోగ్రామ్ చేయాలంటే, ఒక స్టాప్ కానీ నూతనంగా ట్రైన్ కానీ అన్ని చేయాలంటే ఎంతో కష్టంతో కూడినటువంటి పని. కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వే స్థానిక బాధ్యత ఈ దేశంలో ఎంత ముఖ్యంగా తెలుసుకొని రైల్వేస్ ని కానీ మనం మరింత పుష్ చేయగలిగితే దేశంలో అభివృద్ధి మరింత శరవేగంగా మనం సాధించవచ్చు అనే ఆలోచనతో ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసి, జిఎంస్ ని మరి పవర్ఫుల్ గా చేసి, డిఆర్ఎంస్ కూడా అథారిటీస్ ఇచ్చి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో మోదీ గారి తాలూకా సాయంతో ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది. ముందుగా ఇదే విశాఖపట్నం నుంచి 3 వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. 23లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి, 24లో మళ్ళీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి, అలాగే నేను కూడా చాలా ప్రయత్నం చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు 3 ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో దేశంలో కూడా సుమారు 61 వందే భారత్ ట్రైన్లు ఉంటే అత్యధికంగా ఫుల్ కెపాసిటీతో నడిచే ఒక ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుందని కూడా సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఎంత ఉపయోగకరమైనటువంటి ట్రైన్ గా ఈ రోజు ఈ దేశంలో ఇది నడుస్తుందో మనం అందరం కూడా తెలుసుకోవాలి. అటువంటి సందర్భంలో మోదీ గారి తాలూకు ఆలోచన కేవలం